హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు మనం వీడియో టాపిక్ వచ్చేసరికి అతి తక్కువ వాటర్ క్వాంటిటీతో బండిని వాష్ ఎలా చేయాలనేది వీడియోలో తెలియజేస్తాను. గాయ్స్, ఇది వాటర్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. చాలా మంది వాటర్ సర్వీసింగ్ సెంటర్స్ వాటిల్లో మీకు ఎక్కువ వాటర్ వాష్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇంటి దగ్గరే అంటే మీకు 2.5 లీటర్స్తోనే మీ బండిని వాష్ చేయడం ఎలా అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. గాయ్స్, ఇంకా నా బండి అయితే చూడొచ్చు, కంప్లీట్ గా వాష్ అయితే చేస్తాను. ఇప్పుడు నేను వాష్ చేసిన విధానం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయ్స్, నేను వాష్ చేసిన మిషన్ వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది స్ప్రే గన్ అనమాట. మీకు పెయింట్ అయ్యి స్ప్రే చేయడానికి యూస్ చేసే గన్. ఇది వచ్చేసరికి వాటర్ కన్జ్యూమ్ అనేది చాలా తక్కువ చేస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న 800 ml ఏదైతే బాటిల్ ఉందో, ఇవి 3 బాటిల్స్ తో నేను నా బండిని కంప్లీట్ గా వాష్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఎందుకు ఇంత తక్కువ కన్జ్యూమ్ చేస్తుందంటే, ఇది పెయింట్ కోసం తయారు చేసిన స్ప్రే మిషన్ అనమాట. మీకు వాటర్ అనేది తక్కువ తీసుకుంటుంది, ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల మీకు ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అవడం వల్ల మీకు కంప్లీట్ గా వాష్ అవడం అయితే జరుగుతుంది. మీకు సర్వీసింగ్ సెంటర్ లో అంత కంప్లీట్ క్లీన్ అండ్ వాష్ లేకపోయినా మీ ఇంటి దగ్గర మీరు వాష్ చేసుకోవడానికి సింపుల్ గా యూజ్ చేసుకోవడానికి ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. గాయస్, మెకానిక్స్ కి ఎక్కువ యూజ్ అయ్యే మిషన్ అనమాట. ఎందుకంటే మీకు డీజిల్ వాష్ చేసే వాళ్ళకి, అలాగే ఎప్పటికప్పుడు చైన్ క్లీన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి, చిన్న చిన్న వర్క్స్ కి అయితే ఈ మిషన్ అయితే యూజ్ అవుతుంది. ఇది బడ్జెట్ కూడా తక్కువే, మీకు 1500 అలా ప్రైస్ రేంజ్ లో ఆఫ్లైన్ మార్కెట్ లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇలాంటి మిషన్స్ నేను టెక్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ మిషన్స్ వీడియో లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అన్బాక్సింగ్ వీడియోస్. ఇప్పుడు నేను నా బైక్ ను వాష్ చేసి ఓవరాల్ గా ఎలా ఉందనేది చూపిస్తాను. గాయ్స్, దీంట్లో అయితే వాటర్ అయితే తీసుకున్నాం, షాంపూ అయితే మిక్స్ చేద్దాం. ఎవరో స్ప్రే గన్ ఇలా వాడనరు మనం వాడినట్టు. సో అయితే క్లీన్ ప్లస్ షాంపూ అయితే వేసేసాను. ఇప్పుడు మిషన్కి అయితే సెట్ చేద్దాం. సో సెట్ అయింది, ఇప్పుడు షేక్ చేద్దాం. ఇప్పుడు మనం బండి మీద అయితే స్ప్రే చేసి చూపిస్తాను మీకు. గాయస్, కంప్లీట్గా నా బండి అయితే వాష్ చేయడం అయితే అయిపోయింది. మీకు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా క్లీన్ లుక్ అయితే ఉంది. మీకు కొన్ని ఏరియాస్లో మీరు వాటర్ వాష్తో పోని అంటే మీకు డస్ట్ పోని ఏరియాస్లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మనకి ఇంజన్ సైడ్ మీకు చైన్ లూపింగ్ చేసినప్పుడు ఆయిల్ అలాంటివి పడుతుంది కదా, అలాంటి టైంలో మీరు వాటర్తో స్ప్రే చేసినా ఇక్కడ కనిపించే ఈ జిడ్డు అనేది పోదు. ఇది మీరు డీజిల్ అనేది ఆ స్ప్రే గన్ టిన్ ఉందో దాంట్లో డీజిల్ అనేది వేసి ముందు ఇక్కడ ఏదైతే మీకు జిడ్ ఏరియాలు ఉన్నాయో, మీకు చైన్ కానీ ఈ చైన్ పైన ఉండే కేస్ కానీ ఇవన్నీ మీరు డీజిల్తో స్ప్రే చేస్తే మీకు ఆ ముందు ఆ జిడ్ అంతా పోతుంది. తర్వాత మీరు వాటర్ వాష్ చేసుకుంటే క్లీన్గా ఉంటుంది. కంప్లీట్గా మిషన్తో వాటర్ వాష్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను, అందుకే మీకు అంత షైనీగా అనిపిస్తుంది. దీనికైతే నా అవెంజర్కి అయితే మొత్తం 2.5 లీటర్ల దాకా పట్టింది. దీనికైతే 1 లీటర్ కన్నా తక్కువ వాటర్లోనే వాటర్ వాష్ అయితే అయిపోయింది. ఓవరాల్గా నా 2 బళ్ళు వాషింగ్ గురించి, అలాగే కంప్లీట్ తక్కువ వాటర్ కన్జ్యూమినేషన్తో వాటర్ వాష్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.